వెల్కమ్ టు విరాన్షి ఛానల్. ఈరోజు అండి నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. కొంచెం స్పైసీగా, కొంచెం పుల్లగా గుమగుమలాడిపోతూ ఉండే గోంగూర పచ్చడి అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ గోంగూర పచ్చడికి ఏం కావాలో చూద్దామా? గోంగూర పచ్చడికి కావాల్సినవి 2 టమాటాలు, పచ్చిమిర్చి, చిన్నుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, గోంగూర అండి. ముందుగా గోంగూర ఒక బాండీలో పెట్టుకున్నామండి. పచ్చిమిర్చి, టమాటా, కొద్దిగా పసుపు. ఇంకా వాటర్ వేయకూడదండి. స్టవ్ మీద పెట్టేసి వెలిగిద్దాము. సిమ్లో పెట్టేసి ఒక పావు గంట అలాగే ఉంచేద్దామండి. మధ్యలో తిప్పుతూ ఉంచేద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా తిప్పుకుందామండి. వాటర్ వేయాల్సిన పని లేదు. గోంగూరలో ఉన్న నీరే సరిపోయింది. ఇది 2 కట్టల గోంగూర అండి. ఈ గోంగూర కూడా మా తోట లేదేను. చెప్పాను కదండి, ఆకుకూరలన్నీ మేమే పండిస్తాము మా తోటలో. ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి. ఇంకా మొత్తం అయిపోయింది. ఇది చల్లారితే మిక్సీకి వేసుకుందాం. గోంగూర చల్లారాక మిక్సీ జార్లో గోంగూర, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేద్దామండి. పచ్చి కరివేపాకు బాగుండిద్ది. సాల్ట్ వేసుకొని ఒక్క ట్రిప్పు తిప్పాలండి. కచ్చా పచ్చాగా చేసుకుంటే గోంగూర పచ్చడి బాగుండిద్ది. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, పెద్ద ఉల్లిపాయ ఇది వేసి ఒక్క ట్రిప్పు తిప్పుదాము. చూసారు కదా, ఉల్లిపాయ, కొత్తిమీర కూడా కచ్చా పచ్చాగానే మెరిగిపోయింది. ఇప్పుడు తాలింపేద్దాం. గోంగూర ఉడకబెట్టుకున్న బాండే పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. బాండి వేడయ్యాక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. కొద్దిగా గోంగూర పచ్చడికి ఆయిల్ ఉంటేనే బాగుండేది. ఎక్కాక ఎండుమిర్చి, తాలింపు గింజలు, చిన్నుల్లిపాయ కొద్దిగా పచ్చట్లో వేసుకున్నామండి. కానీ చిన్నుల్లిపాయ తాలింపులో బాగా ఎర్రగా వేగితే చాలా రుచిగా ఉంటుంది. అందుకని కొన్ని దీంట్లో వేసాను. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. చిన్నుల్లిపాయ అన్నీ ఎర్రగా వేగాయండి. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. గోంగూర వేసాక మళ్ళీ ఒక 5 నిమిషాలు నూనెలో బాగా మగ్గనిద్దామండి పచ్చడిని. ఒక 5 నిమిషాల పాటు బాగా తిప్పుతూ చూడండి, అడుగంటకుండా ఉండిద్ది. పచ్చడి బాగా గుమగుమలాడిపోయిద్దండి. మంట మీడియంలో పెట్టేసి ఒక 5 నిమిషాలు వేపండి, సరిపోయిద్ది. ఇంకా అయిపోయిందండి. గిన్నెలోకి తీసుకుందాం. చూసారు కదా, గుమగుమలాడే గోంగూర పచ్చడి. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఈ పచ్చడి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.